Hi guys. So first of all, thanks for the 100 subscribers. సో అనుకోలే 100 సబ్స్క్రైబర్స్ వస్తారని, ఎందుకంటే మధ్యలో చాలా వరకు గ్యాప్ వచ్చింది. బట్ థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ చాలామందికి ఇప్పుడు ప్యాకింగ్ ఈ స్టేజ్లో ఉంటారు, కొంతమంది వీసా స్టేజ్లో ఉంటారు. సో మీకు వచ్చే ఇప్పుడు ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఫ్రాన్స్కి వస్తున్నా. సో నా వీసా వచ్చింది, అన్నీ వచ్చినాయి, సెట్ అయిపోయింది. బట్ ఫ్రాన్స్కి వస్తున్నా. సో ఎంత క్యాష్ తెచ్చుకోవాలి, లైక్ యూరోస్లో ఎంత మనీ తెచ్చుకుంటే బెటర్ అని. సో ఈ డౌట్ అయితే నాకు కూడా ఫస్ట్లో వచ్చేది. నేను వస్తున్నప్పుడు ఎంత తెచ్చుకోవాలి, ఒక 1000 euros సరిపోతాయా లేదా 2000 ఏంటి, ఈ నెంబర్ ఏంటి, ఎలా ఎంత తెచ్చుకోవాలని ఎలా తెలుస్తుంది అంటే, సో దాని నుంచి ఈ వీడియో. సో ఫస్ట్ అయితే నేను తెచ్చుకున్నది అయితే అరౌండ్ అప్రాక్సిమేట్లీ 1200 euros దాకా తెచ్చుకున్నా. సో నేనైతే ర్యాండమ్గా తెచ్చుకున్నా, మా ఫ్రెండ్ చెప్పాడు ఒక 1000 euros సరిపోతాయని. సో వాళ్ళు తెచ్చుకున్నా. సో దీనికి బేసిక్ ఫిగర్ ఏంటంటే, మీరు కానీ రెంట్ పే చేస్తారనుకోండి, లైక్ ముందే రెంట్ పే చేసేసి మొత్తం అంతా సెట్ అయిపోయింది, సెక్యూరిటీ డిపాజిట్ అన్నీ పే చేస్తారనుకోండి, కొంచెం తక్కువ క్యాష్ తెచ్చుకోవచ్చు. లేదా అంటే ఇక్కడికి వచ్చాక మీరు అవి పే చేయాల్సి ఉంటుంది. మీకు ఏంటంటే ఇనిషియల్గా బ్యాంక్ అకౌంట్ ఉండదు, మీరు హౌస్ తీసుకుంటారు, వాళ్ళు క్యాష్ ఇవ్వాలి. సో ఆ టైంలో మీరు ఇద్దరు మీ ఫ్రెండ్ చేత ట్రాన్స్ఫర్ చేయించాలన్నా మీరు వాళ్ళకి క్యాష్ ఇచ్చేస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా మీరే చేయొచ్చు, డైరెక్ట్ క్యాష్ ఇవ్వచ్చు. సో దీనికైతే ఒక అరౌండ్ 500 యావరేజ్ రెంట్ ఉంటుంది అనుకుంటే, 500 రెంట్ అయితే సెక్యూరిటీ డిపాజిట్ ఒక 500. సో 1000 euros దానికి. ఇంకొక మీ 1-2 weeks ఖర్చులు కానట్టు ఒక 200-300 తెచ్చుకున్నా, ఒక 1300 దాకా తెచ్చుకుంటే ఇట్స్ అ సేఫ్ వన్. మీకు మోస్ట్లీ అంత ప్రాబ్లమ్స్ రాదు, ఎందుకంటే ఇక్కడ కూడా మీరు ఇండియన్స్ ఉంటారు. మీకు ఎప్పుడైతే క్యాష్ కావాలంటే కొంతమంది అయితే మీరు రూపీస్ ఇస్తే వాళ్ళే యూరోస్ ఇస్తారు. సో ఆ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో మరి అంత టెన్షన్ అయితే తీసుకోకండి తక్కువ తెచ్చుకున్నా అని చెప్పేసి. బట్ సేఫ్ సైడ్లో ఉండాలంటే ఒక 1000-1500 మధ్యలో తెచ్చుకోండి, అది నేను చెప్పేది బెటర్. ఎందుకంటే మీకు ఇనిషియల్గా రాగానే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా ఒక 2 weeks టైం పడుతుంది, అంటే ప్రాసెస్ అంతా ఇనిషియల్గా. కాబట్టి వాళ్ళకి మీరు హౌస్ డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వాలి, తర్వాత ఆయన మీ కార్డ్ రావాలంటే ఫిజికల్ కార్డు కొంచెం టైం పడుతుంది మీ అడ్రస్కి. సో అది పెట్టుకున్న ప్లాన్లో మీరు కొంచెం క్యాష్ తెచ్చుకుంటే మీకు ఇనిషియల్గా గ్రాసరీస్ కానీ ఏదన్నా ఈజీ అవుతుంది. సో అది. అండ్ మీరు కానీ ఫస్ట్లో రాగానే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇక్కడ క్రెడిట్ అగ్రికోల్ అని ఉంటుంది, మీకు బిఎన్పి బ్యాంక్ ఉంటుంది. నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు మాత్రం మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి రిఫరల్ తీసుకోండి. ఎందుకంటే ఈ రిఫరల్ వల్ల హెల్ప్ఫుల్ యూజ్ ఏంటంటే, మీకు ఒక 50 euros దాకా మీకు లైక్ మీ అకౌంట్లో యాడ్ అవుతాయి. 50-80 సంథింగ్ యాడ్ అవుతాయి, మీకు యాడ్ అవుతాయి, మీకు రిఫర్ ఇచ్చిన ఆయనకి యాడ్ అవుతాయి. సో ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది. సో వీలైనంత వరకు రిఫరల్ తీసుకోండి. తర్వాత కావాలంటే మీరు మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి రిఫరల్. సో అది కూడా ఒక బిజినెస్ లాంటిది ఇక్కడ. బట్ యా, సో రిఫరల్ తీసుకోండి. సో అది ఏదైనా రిఫరల్, ఎలక్ట్రిసిటీ తీసుకుందామన్నా కూడా వీలైతే రిఫరల్ తీసుకుంటే మీకు బోనస్ కొంచెం మనీ పడుతుంది. ఇనిషియల్గా మీకు అలాంటి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి సేవింగ్స్ లాగా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ కొన్ని చోట్ల ఏజెన్సీ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. సో దానికి కూడా కొంచెం క్యాష్ ఇవ్వాల్సి రావచ్చు. సో అది కూడా చూసుకోండి అకామిడేషన్ ప్లాన్ చేసుకుంటే. సో అంతే. ఈ వీడియో అయితే మాత్రం జస్ట్ ఎంత తెచ్చుకోవాలని క్యాష్ గురించి చేశాను, అండ్ ఇట్స్ షార్ట్ వీడియో. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, అండ్ దట్స్ ఆల్. సీ యు గైస్.